218 టీఎంసీల స్పీకర్ సార్ ఊరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు ఎస్ఆర్ఎస్పి కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మీ లక్ష పార్తే కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగరు ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతోని ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతో తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళి రాలేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించిండ్రు, మీ భూములను ఎట్లా తొలగించిండ్రు? మీ డైరెక్ట్గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూ